నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చంద్రబాబు ఏడాది పాలన వైఫల్యాలపై పుస్తక ఆవిష్కరణ చేసిన వైసీపీ నేతలు అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసిందన్న ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ 5 లక్షల మందితో ఈ నెల 21న యోగాంధ్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్న కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనేందుకు అందరూ తరలి రావాలని పిలుపునిచ్చిన సీఎం చంద్రబాబు భవిష్యత్తుకు నిర్మాతలుగా ఉన్న వయోవృద్ధులకు ఆత్మీయతను పంచాలని సూచించిన కలెక్టర్ లక్ష్మీష పెద్దవారి పట్ల ప్రతి ఒక్కరూ సానుభూతితో వ్యవహరించాలని సూచన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి శూన్యమని రాష్ట్రంలో రెడ్ బుక్ పాలనతో విధ్వంస వాతావరణం నెలకొందని మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గుణదలలోని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ కార్యాలయం నందు కూటమి ప్రభుత్వం ఏడాది పాలన వైఫల్యాలపై వైఎస్ఆర్సీపీ పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అనేక అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిందని, సూపర్ 6 అని ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. ఏ ఒక్క హామీని అమలు చేయకపోగా రాష్ట్రంలో అక్రమ అరెస్టులతో పాలన సాగించడం ఎంతవరకు సమంజసమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో అభివృద్ధి శూన్యమని, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని పథకాలను అమలు చేయడం జరిగిందని చెప్పారు. కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఫస్ట్ ఇయర్ 2024 and 25, 19 and 20 ఈ రెండింటిని కంపేర్ చేసుకోమని చెప్తా ఉన్నారు. మేము చెప్పనివి చాలా చేశాము, మీరు చెప్పినవి కూడా చేయలేదనేటువంటి ప్రజలకి. ఎందుకంటే యాక్చువల్గా ఇది పొలిటికల్గా వీఆర్ సెకండరీ, ద ప్రైమరీ ఈజ్ ది ప్రజలకి మేము ఈరోజు ఇనిషియేషన్ తీసుకోమని చెప్తున్నాం. ఈ చంద్రబాబు నాయుడు మోసపూరిత రాజకీయ చరిత్ర, పూర్తిగా అసమర్థ ప్రభుత్వాన్ని ఎండగట్టాల్సినటువంటి బాధ్యత. ఎందుకంటే మొన్న పొద్దుల్లో ఏదో ఒక సభకి తరలించినట్టు జనాలను ఎవరూ తరలించలా. దే వాలంటరీ దే హావ్ కమ్. ఎందుకంటే ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లో దాదాపు 20,000 మంది ప్రజలు రావడం అంటే, ఎస్పెషల్లీ ఒక టొబాకో ఇష్యూ, ఒక ఫీజు రియంబర్స్ ఇష్యూ, ఒక అమ్మఒడి ఇష్యూ, దాంతోపాటు ఇంకా అనేకమైనటువంటి ఇష్యూస్ని కోపం ద్వారా ఈ ప్రభుత్వానికి తిరిగి చెప్పాలనేటువంటి బాధ్యతతో ప్రజల ముందుకు వచ్చారు. వాళ్ళందరూ కూడా వైకాపా కార్యకర్తలు అనేటువంటి దానికంటే కూడా కడుపు మండినటువంటి ప్రజలని చెప్పి గంటాపదంగా చెప్పగలుగుతాం. మరి ఈ రోజున జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం, నమ్మక ద్రోహం అనే దాని మీద ఒక మంచి పుస్తకం. అంటే ఇదేదో పుస్తకం అంటే కనువిప్పు కలిగేటువంటి భావన ఒకటి, రెండు ఇటువంటి మోసం చేసేటువంటి నాయకుల్ని పారదోలాలన్నటువంటి. ఈ సంవత్సరం కాలం పాటు ఒక రెడ్ బుక్ రాజ్యాంగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నడిపిన దానికి, హామీలు అమలుపరచకుండా ప్రజానికాన్ని మోసం చేసిన దానికి, అక్రమంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద పెట్టిన తప్పుడు కేసులు కానివ్వండి, తప్పుడు అరెస్టులు కానివ్వండి, ఈ సంవత్సరం కాలం పాటు చేసిన విధ్వంసం పరిపాలన ఒక పుస్తక రూపంలో
ప్రజానికానికి తెలియజేసే ఒక ఉద్దేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో పుస్తకావిష్కరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్దలు పూజలు మా ఎన్టీఆర్ జిల్లా పార్టీ అబ్జర్వర్ వేణుగోపాల్ రెడ్డి గారు, అదేవిధంగా సోదరులు ఎమ్మెల్సీ అరుణ్ గారు, జగ్గేపేట నియోజకవర్గ సమన్వయకర్త పెద్దలు తన్నీర్ నాగేశ్వరరావు గారు, డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి గారు, బెల్లం దుర్గా గారు, రాష్ట్ర అధికార ప్రతినిధి రవి గారు, అదేవిధంగా రాష్ట్ర అనుబంధ సంఘ అధ్యక్షులు, మా ఎన్టీఆర్ జిల్లా అనుబంధ సంఘ అధ్యక్షులు, ఎన్టీఆర్ జిల్లా కమిటీ, రాష్ట్ర నాయకులు ప్రతి ఒక్కరు గారు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంది. ఈ సంవత్సరం కాలం పాటు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏ ఒక్క హామీ గారు నెరవేర్చకుండా గత సంవత్సరం జూన్ నెల నుంచి ఈ సంవత్సరం జూన్ నెల దాకా వాళ్ళు చేసిన వెన్నుపోటు కార్యక్రమాలు కానివ్వండి, అదేవిధంగా మోసపూరితమైన కార్యక్రమాలు కానివ్వండి, ప్రజానికాన్ని మభ్యపెట్టిన కార్యక్రమాలు కానివ్వండి, ప్రతి ఒక్కటి గారు ఈ పుస్తక రూపంలో ఉండటం జరుగుతుంది. పోయిన జూన్ నెల నుంచి జూలై, సెప్టెంబర్, ఆగస్టులో మొత్తం ఆ ప్రాంతం అంతా గారా వరదలతో మునిగిపోయింది. తర్వాత ఆ ప్రాంత ప్రజలకు ఏ ప్రాంతంలో అయితే వరదలతో మునిగిపోయిందో వాళ్ళకి నష్టపరిహారం ఇస్తా అని చెప్పని ఈ రోజు గారా సరిగ్గా ఎవరికి నష్టపరిహారం అందజేయాలి. అదేవిధంగా ఎన్నికల సమయంలో ఏ హామీలు అయితే ఇచ్చారో సూపర్ 6 హామీలు ఒక్క హామీ గారు నెరవేర్చకుండా ఏదో పేరుకి ఇచ్చామని చెప్పని ఇవాళ ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం పెద్దలు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ శాసనసభ్యులు, గౌరవనీయులు మరి వేణుగోపాల్ రెడ్డి గారు మీకు అంతా కూడా వివరించారు. ఈ రోజున ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దేవినేని అవినాష్ గారు జిల్లా అధ్యక్షుల నేతృత్వంలో జరుగుతున్న ఈ సమావేశంలో ముఖ్యంగా సంవత్సర వైఫల్యాల మీద మరి పుస్తకాన్ని ఒకదాన్ని మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి తయారు చేయడం జరిగింది. ఇందులో మొత్తం కూడా కూలంకుషంగా కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఏ హామీలు ఇచ్చింది, ఈ సంవత్సర కాలంలో ఈ హామీలను ఏ విధంగా తుంగలో దొక్కింది, ఏ విధంగా ప్రజలను మోసగించింది, సుమారుగా 80,000 కోట్ల రూపాయలు ఈ ఒక్క సంవత్సరంలోనే ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇవ్వాల్సి ఉండగా సంవత్సరం అవుతున్నప్పటికీ కూడా 81,000 కోట్లలో కనీసం 100 కోట్లు కూడా ఇవ్వలేని దుస్థితిలో ఈ కూటమి ప్రభుత్వం ఉంది. నిన్నగాక మొన్న తీసుకున్న అమ్మఒడి కూడా అందరూ కూడా చూశారు. యూడైస్లో 86 లక్షల మంది విద్యార్థులు ఈ రాష్ట్రంలో ఉంటే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి, చదువుకునే పిల్లలకి ప్రతి ఒక్కరికి మేము ఇస్తామని చెప్పి మాయమాటలు చెప్పి చివరికి 54 లక్షల మందికే కుదించడం అనేది మనం చూసాం. ఇది పచ్చి మోసం. అంటే ఇవాటి వరకు సూపర్ 6 హామీలు ఏది కూడా కూటమి ప్రభుత్వం స్టార్ట్ అయ్యి ఏడాది కావస్తున్న సందర్భంగా వారు ఇచ్చిన మాట ఏంటి? ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత సంవత్సరం పాటు వారు పరిపాలించిన పనితీరు, పరిపాలనా విధానం గురించి ప్రజలు అందరూ కూడా తెలుసుకునే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పుస్తకాన్ని, ఒక 120 పేజీల పుస్తకాన్ని కలర్ ఫోటోలతో సహా ఎటువంటి వాస్తవాలకి దూరం కాకుండా వాస్తవాలతోటి ప్రతిదీ కూడా 120 పేజీలతోటి, ప్రతి ఒక్కటి కూడా ఒక కేస్ స్టడీ లాగా 120 పేజీలతోటి పుస్తకం ముద్రించడం జరిగింది. ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ అన్నా తన మేనిఫెస్టోని ఒక ఖురాన్గా, ఒక బైబిల్గా, ఒక భగవద్గీతగా చూస్తుంది. ఎన్నికల ముందు రకరకాల హామీలు ఇచ్చారు. గెలిచిన తర్వాత అది చేస్తాం, ఇది చేస్తామని చెప్పారు. గెలిచిన తర్వాత నీకు ఈ మేనిఫెస్టోతో మాకు పని లేదు, ఈ మేనిఫెస్టో మాకు అవసరం లేదని చెప్పి చెత్తబొట్ల వేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే కూటమి ప్రభుత్వం. ఒక పక్కనేమో జగన్మోహన్ రెడ్డి గారు తన ఎలక్షన్ ముందు 2019 ముందు ఏదైతే మేనిఫెస్టో ఇచ్చారో ఆ మేనిఫెస్టోని తూచా తప్పకుండా అమలు చేయడమే కాకుండా ఆ మేనిఫెస్టోని ప్రతి ప్రభుత్వ ఆఫీసులో ఒక పెద్ద ఫోటో చేపించి ఆ ఫోటోని అంటించి ఇది నా మేనిఫెస్టో, నా పరిపాలన అంతా ఈ మేనిఫెస్టో మీద ఆధారపడి ఉంటుంది, ఇందులో ఏ ఒక్కటి కూడా మిస్ కానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక నమ్మకమైన ప్రభుత్వం అయితే, మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2024లో స్టార్ట్ అయిన తర్వాత ఒక సంవత్సరం పాటు ఏ విధంగా మోసాలు చేశాయి, ఏ విధంగా వాడి పరిపాలనా యంత్రాంగం ఉందన్నది మీ అందరికీ తెలుస్తూనే ఉంది.
ఈ సంవత్సరం పాటు వారి పరిపాలన ఏముందని అయితే మొత్తం రాష్ట్రం అంతా కూడా ఒక అలజడి, రాష్ట్రం అంతా కూడా ఒక రెడ్ బుక్ రాజ్యాంగం, అవినీతి, ఏదైతే హామీలు ఇచ్చారో కూడా ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా చేసిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. సూపర్ 6తో పాటు 143 హామీలు ఇచ్చారు. దానితో పాటు ఏ నియోజకవర్గానికి వెళ్తే ఆ నియోజకవర్గంలో హామీలు ఇచ్చారు. ఆ హామీలన్నీ కూడా ఎక్కడా కూడా జాడ కనపట్లేదు. ఆ హామీలను ఊసెత్తే నాదులే లేడు. ఆ హామీలను ఊసెత్తే ఎమ్మెల్యే లేరు, ఎంపీలు లేరు, రాష్ట్ర యంత్రాంగం లేదు, రాష్ట్ర ప్రభుత్వం లేదు, ఏ నాయకుడు కూడా లేరు. కూడా జరగడం జరిగింది. నిజంగా అది చాలామంది ప్రజల్లోకి, ముఖ్యంగా మహిళలకు వెళ్ళింది. ఎందుకంటే మా మహిళలు పడుతున్న బాధల్ని నిజంగా మేమందరం మహిళలుగా ఈరోజు ఇంత ఉన్నత స్థానంలో ఉన్నానంటే అది కేవలం జగనన్న కల్పించిన స్థాయి. ఎందుకంటే 50% రిజర్వేషన్ ఇచ్చి ప్రతి దాంట్లో కూడా మహిళలు ఇంత ఉన్నత రంగంలో ఉన్నామంటే అది జగనన్న ద్వారానే. మరి ఇన్ని జరిగి గతంలో 5 ఏళ్ళలో మహిళలు ఉన్నత స్థానంలో ఉన్నారని చూసి ఓర్వలేక ఈరోజు ప్రతి మహిళలను కూడా ఏడిపించే స్థాయి. ఎందుకంటే అన్నీ అగచ్చేయాలి. 1 సంవత్సరం పాలనలో చూసుకుంటే మహిళలు, బాలికలు ఎవరిని వదిలిపెట్టలా. ఇన్ని అగత్యాలు జరుగుతుంటే హోమ్ మినిస్టర్ మాట్లాడరు, మరి మహిళా మంత్రులు మాట్లాడలేని స్థితి, ఎవరు కూడా సాయం చేయలేరు. ఇవన్నీ కూడా మహిళలు గమనించుకున్నారు. మరి నిన్న తల్లికి వందనం అన్నారు, మహిళలకు ఉచిత బస్సు అన్నారు. నిజంగా మహిళలని మీద పథకాలు చూపించి మోసపూరితంగా, ఎందుకంటే రాష్ట్రంలో మహిళలకి ఒక వెన్నుపట్టు. ఎందుకంటే మహిళల్ని మోసపూరితంగా ఎన్నో మోసపూరితమైన పథకాలు చూపించి మళ్ళీ దానికి ఒక లెటర్ రూపంలో వాళ్ళందరికీ కూడా ఇవ్వటం జరిగింది. మరి ఇవన్నీ కూడా ఇవ్వకుండా మహిళలు ప్రశ్నిస్తారనే భయంతో నిన్న ఒక పథకం, ఎందుకంటే అది ఊరికే పథకం అనేది ఏం కాదు, తల్లికి వందనం 13,000 ఇవ్వటం అనేది మరి పెద్దలందరూ చెప్పారు. 86 లక్షల మంది ఉంటే మరి ఎంతమందికి ఇచ్చారో వాళ్ళు మనందరం కూడా నిన్న చూసే ఉన్నాం. ఎంతోమంది మహిళలు కాదు తల్లిదండ్రులు వేదన. కూటమి ప్రభుత్వం సంవత్సరం కాలం పూర్తి చేసి రాష్ట్ర ప్రజల్ని ఏ విధంగా మోసం చేసింది అవన్నీ కూడా రాష్ట్ర ప్రజలకు తెలియజేసే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఎన్టీఆర్ జిల్లా తరఫున ఈరోజు మన జిల్లా అబ్జర్వర్ గారు వేణుగోపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, మన జిల్లా అధ్యక్షులు అవినాష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఎందుకంటే ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి ప్రజలందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా ఎక్కువ పథకాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలో పిల్లలకి అమ్మఒడి ఎక్కొట్టారు, రైతు భరోసా ఎక్కొట్టారు, అన్ని పథకాలు ఎక్కొట్టి ఈరోజు తల్లికి వందనం అని చెప్పి ఇచ్చామని చెప్పని ఏ విధంగా ఇస్తున్నారో మనందరికీ కూడా అర్థమైంది. ఆ మోసాలన్నింటినీ కూడా తెలియజేసే విధంగా చంద్రబాబు ఏ విధంగా అయితే వెన్నుపోటు పొడిచి ఆ రోజు తెలుగుదేశం పార్టీని కబ్జా చేశాడో, ఈరోజు రాష్ట్ర ప్రజలకు కూడా వెన్నుపోటు పొడిచి పథకాలన్నింటినీ కూడా ఆపేసి ఈరోజు దుర్మార్గంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వ పరిపాలన గురించి రాష్ట్ర ప్రజలందరికీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున తెలియజేసే విధంగా ఈ పుస్తక కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ ఆవిష్కరించడం జరుగుతుంది. మొన్న రాష్ట్ర పార్టీ ఆఫీసులో, ఈరోజు జిల్లా కార్యాలయంలో, రేపు అభ్యర్థి మన ఎవరైతే సమన్వయకర్తల ఆధ్వర్యంలో, తర్వాత మండల లెవెల్ ఆధ్వర్యంలో కూడా గ్రౌండ్ లెవెల్లోకి ఇవన్నీ కూడా తీసుకెళ్లాలని చెప్పి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇప్పటికైనా కానీ ఈ కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఇతర నారా లోకేష్ గారు కావచ్చు, మీరు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయండి. మీరు కేవలం పరిపాలన అంటే రెడ్ బుక్ పరిపాలన ఒకటే అని చెప్పని మీరు దాని మీద బాగా నమ్ముతున్నట్టుగా ఉన్నారు. విశాఖలో ఈ నెల 21న యోగాంధ్ర కార్యక్రమాన్ని రికార్డు స్థాయిలో 5 లక్షల మందితో అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ఏపీలోని కూటమి ప్రభుత్వం సన్నద్దమవుతోంది. ఈ నేపథ్యంలో యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనాలంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. ఈ మేరకు వారు సోషల్ మీడియాలో స్పందించారు. తరాలకు వారధులుగా, భవిష్యత్తుకు నిర్మాతలుగా ఉన్న వయోవృద్ధులకు ఆత్మీయతను పంచి సమాజంలో గౌరవంగా జీవించేలా ప్రతి ఒక్కరూ సానుభూతితో వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ జి లక్ష్మీషా అన్నారు. నైతిక విలువల పరంపర కొనసాగేలా చూడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పీజీఆర్ఎస్ తరహాలో వృద్ధుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా నెలలో ఒకరోజు ప్రత్యేకంగా అర్జీలు స్వీకరించనున్నట్లు కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. ప్రపంచ వృద్ధుల వేధింపుల నివారణ అవగాహన దినం సందర్భంగా కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీషా పాల్గొని మాట్లాడారు.
వయోవృద్ధుల హక్కుల పరిరక్షణకు డివిజనల్ జిల్లా స్థాయిలో ప్రత్యేకంగా దృష్టి సారించడం జరుగుతోందని, ఫిర్యాదులు సత్వర పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. వృద్ధుల అనుభవం వెలకట్టలేని అమూల్య సంపదని, వారిని మనం ఇప్పుడు ఎలా చూస్తామో భవిష్యత్తులో మన పిల్లలు మనల్ని అలానే చూస్తారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. సీనియర్ సిటిజన్స్, అనుభవజ్ఞులైన యువతీ యువకులను న్యూక్లియర్ కుటుంబాల నేపథ్యంలో చిన్నారులు, విద్యార్థులకు సీనియర్ సిటిజన్స్తో ఇంటరాక్షన్ సెషన్స్ నిర్వహించే విషయమై ఆలోచిస్తున్నామని, వయోవృద్ధులు చెప్పే చిన్న పాఠమే జీవితానికి ఒక గొప్ప పాఠమన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర సాకారానికి వయోవృద్ధులు తోడ్పాటును అందించాలని విజ్ఞప్తి చేశారు. పీజీఆర్ఎస్ తరహాలో వృద్ధుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా నెలలో ఒకరోజు ప్రత్యేకంగా అర్జీలు స్వీకరించనున్నట్లు కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. సరళ యోగాసనాల ఆచరణ ద్వారా ఆరోగ్యవంతంగా ఉండవచ్చని ఆయన సూచించారు. నమస్కారం. ఈరోజు ప్రపంచ వృద్ధుల వేధింపుల అవగాహన దినోత్సవం ఈరోజు నిర్వహించడం జరుగుతూ ఉంది. సీనియర్ సిటిజన్స్, వృద్ధులు, వయోవృద్ధులు ఏవైతే ఉన్నారో సో వాళ్ళ జీవితం బాగుండాలంటే వాళ్ళకి సపోర్టింగ్ సిస్టమ్ ఉండాలి. ఎక్కడైనా వాళ్ళకి అట్రాసిటీస్, వేధింపులు జరుగుతూ ఉందంటే దాన్ని అరికట్టాలి. దానికి యంత్రాంగం మొత్తం పోలీస్ నుంచి, రెవెన్యూ నుంచి, అలాగే డిపార్ట్మెంట్స్ అందరూ ముందుకు రావాలి, సహకరించాలి. ఏదైతే సీనియర్ సిటిజన్స్ రైట్స్ ఉన్నాయో ఆ రైట్స్ని ప్రొటెక్ట్ చేయాలి. వాళ్ళు యంగ్గా ఉన్నప్పుడు ఈ సమాజం పురోగతికి, సమాజం డెవలప్మెంట్ ఎంతో కృషి చేసి ఇప్పుడు ఏజ్ అయ్యి ఉన్నారు. సో ఇప్పుడు వాళ్ళ దగ్గర ఎక్స్పీరియన్స్ ఉంది. సో దాన్ని మనము ఉపయోగించుకుంటూ ఇప్పుడు ఉన్న యూత్స్కి, ఇప్పుడు ఉన్న యంగ్ జనరేషన్స్కి వాళ్ళ మార్గదర్శకాలను ఇప్పిస్తూ యంగ్ జనరేషన్ని మంచి దిశలో తీసుకెళ్ళడానికి ఎంతో సీనియర్ సిటిజన్స్ మనకు ఉపయోగపడతారు. సో ఆ ప్రకారంగా వాళ్ళని ఒక రిసోర్స్గా మనము కన్సిడర్ చేసి రిసోర్స్ఫుల్గా వాడుకొని ఇప్పుడు ఏదైతే సమాజం ఉందో దీనికి మళ్ళీ ఇంకా పురోగతి ముందుకు వృద్ధి చెందడానికి ఉపయోగపడేలాగా మనము సిస్టమ్ ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా ఇప్పుడే చర్చలు చేసి మనం ప్రతి నెల ఒకరోజు ప్రత్యేకంగా వృద్ధుల కోసమే ఒక గ్రీవియన్స్ రోజును కూడా పెట్టడం జరుగుతూ ఉంది. ఇట్లాగే ఈ టైం బ్యాంక్ అనే కాన్సెప్ట్ అయితే ఉంది. ఎట్లాగైతే మనము ఈ డబ్బులు అదా చేసి బ్యాంకులో వేసుకుంటాం, అలాగా సీనియర్ సిటిజన్స్కి, వృద్ధులకి హెల్ప్ చేస్తే యూత్స్ సో వాళ్ళ ఖాతాలో టైం అలా సేవ్ అవుతుంది. అది ఒక రిజిస్టర్ మెయింటైన్ చేసుకుంటూ నెక్స్ట్ వాళ్ళకి కావాల్సింది వాళ్ళ ఇంట్లో వాళ్ళకో లేదా వేరే వాళ్ళకో లేదా వాళ్ళకే నెక్స్ట్ టైం ఎవరికైనా వేరే సైడ్ నుంచి హెల్ప్ కావాలంటే సో దాన్ని ఎన్కాష్ చేసుకునేలాగా ఆ క్రెడిట్ని, ఆ టైం బ్యాంక్లో ఉన్న టైంని వీళ్ళు వాడుకునేలాగా ఒక టైం బ్యాంక్ కూడా మనము రెడీ చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా ఏదైతే యంగ్ జనరేషన్స్, స్కూల్ పిల్లలు, యూత్స్ ఉన్నారో వీళ్ళకి సీనియర్స్ నుంచి చాలా వరకు ఆ వాల్యూ సిస్టమ్ ట్రాన్స్మిషన్ చాలా అవసరం. సో వాల్యూ సిస్టమ్ అనేది తరతరాలుగా వస్తుంది అనేది చెప్తాము. సో వన్ జనరేషన్ టు అదర్ జనరేషన్, యంగ్ జనరేషన్కి ఇప్పుడైతే సీనియర్స్ ఉన్నారో వీళ్ళ నుంచి ఎక్స్పీరియన్స్, ఆ వాల్యూ సిస్టమ్ ట్రాన్స్ఫర్ అవ్వడం చాలా అవసరం. దానికి గాను మనం అంటే కూడా వృద్ధులు మనం ఎలా గౌరవంగా ఉండాలి అనేది నా అభిప్రాయంగా చెప్తున్నాను. వాసవ్య మహిళా మండలి నుంచి మావి చిన్న చిన్న సలహాలు ఏంటంటే, మనం హాస్పిటల్లో వృద్ధులు ఉన్నప్పుడు వాళ్ళకి కంపెనీ ఎవరు ఉండట్లేదు హాస్పిటల్లో, అలాంటి చోట్ల మనకి ఎవరైనా కంపెనీ ఉండేటట్లు చేయడం. అక్కడ మనం ఈ టైం బ్యాంక్ అని స్విట్జర్లాండ్లో ప్రవేశపెట్టారు. దాన్ని మనం ఇక్కడ ఎన్టీఆర్ జిల్లాలో వినూత్నంగా చేస్తే గనక అదొకటి బాగుంటుంది. అలాగే వృద్ధులమి మన సమస్యలే మనం చెప్పుకుంటా ఉంటే మన సమస్య మనకు పెద్దగా ఉంటుంది. దాంతోపాటు ఇంకొక 10 మందితో మనం కలిసినప్పుడు మన సమస్య చిన్నదైపోతుంటుంది. అలాగే నెట్వర్కింగ్ సిస్టమ్ ఒకటి, దగ్గరలో ఉన్న స్కూల్స్కి వృద్ధులు వెళ్ళి మన విలువల గురించి చెప్పేటట్లు చాలా ప్రధానం. ఎందుకంటే స్టేట్ లెవెల్ నుంచి కూడా చీఫ్ మినిస్టర్ గారు విలువలు పెరగాలి అని అంటున్నారు. సో వృద్ధులందరూ కూడా చాలా ఒక విలువలు ఉన్న ఒక సమాజంలోంచి ఇప్పుడు ఒక టెక్నాలజీ యుగంలోకి మనం వచ్చాం. కాబట్టి మనం అనుభవించింది ఏంటి పిల్లలకి చక్కగా స్టోరీస్ లాగా చెప్తే గనక అది చాలా బాగుంటుంది. ఎందుకంటే నేను రోజు మా మనవడితో అలాంటివే చెప్తూ ఉంటాను. కాబట్టి మా నానమ్మ పేరేంటో కూడా వాడు చెప్తూ ఉంటాడు, మా అమ్మమ్మ పేరేంటో కూడా వాడు చెప్తూ ఉంటాడు. సో పిల్లలకి తరతరాలుగా మనం ఎలాంటి జీవితంతో వచ్చాము అనేది వాళ్ళకి తెలియజేస్తే గనక ఇప్పుడున్న
మనకి సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్లో కానీ వీటిలో వచ్చే ప్రభావం పిల్లలకి తగ్గి ఇది చెయ్యొచ్చా అని మనల్ని అడుగుతూ ఉంటారు. లేకపోతే ఏంటంటే వాళ్ళు అదే ఒక రోల్ మోడల్ కింద అనుకుని చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ మనం చేస్తే కనుక మనం ఎన్టీఆర్ జిల్లాని ఒక పైలట్ ఇంటర్వెన్షన్స్ చేసి స్టేట్కి ఒక రోల్ మోడల్ డిస్ట్రిక్ట్గా మనం వృద్ధులకి చేద్దాము. సీనియర్ సిటిజన్ సమస్య ఒక జాతీయ సమస్యగా తయారైంది. పూర్వం ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, మనందరికీ తెలుసు. 4-5 తరాలుగా కలిసి ఉండేవారు. ఆనాడు గ్రామీణ వాతావరణంలో అన్నీ కూడా గ్రామ స్వయం సమృద్ధిగా ఉండి బయటికి వెళ్ళే అవకాశాలు చాలా తక్కువ ఉండేవి. ఆనాడు వృత్తి వ్యాపారాలు వంశపారంపర్యంగా జరుగుతుండేవి. ఆనాడు పెద్దల్ని 4 పిల్లలు ఉంటారు కాబట్టి ఎవరో ఒకరు వాళ్ళ యొక్క జాగ్రత్తలు తీసుకునేవారు. రాను రాను పారిశ్రామిక యుగం అట్లాగనే ఉత్పత్తులు మన ఈ గ్లోబలైజేషన్ కమ్యూనికేషన్స్ పెరగటం వల్ల గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత ప్రపంచం అంతా కుగ్రామైన తర్వాత పిల్లలు ఎక్కడెక్కడో ఉద్యోగరీత్యా వ్యాపారరీత్యా వెళ్ళిపోవడము, పెద్దవాళ్ళు వారు ఉంటున్నటువంటి గ్రామంలో ఉండి వారు అనేక సమస్యలు ఎదుర్కొనే చూసేవాళ్ళు లేక పలకరించేవాళ్ళు లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మరి ఐక్యరాజ్య సమితి వారు కూడాను మొత్తం ప్రపంచం మొత్తం కూడా అనేక విషయాలు పరిశీలించి వృద్ధులకి సీనియర్ సిటిజన్స్కి ఎంతో కొంత వాళ్ళకి వెల్ఫేర్ కోసం కొన్ని కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి అని ప్రపంచ దేశాలకి కొన్ని గైడ్లైన్స్ ఇవ్వటం, దాని ప్రకారంగా మన భారత ప్రభుత్వం కూడా నేషనల్ పాలసీని ఒకటి అనౌన్స్ చేయడం, దానికి అనుగుణంగా మన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి సీనియర్ సిటిజన్స్ యొక్క వెల్ఫేర్ కోసం అనేక రకాల పథకాలు కూడా చేపట్టడం జరిగింది. అందుట్లో భాగంగానే మరి వాళ్ళ నిరుద్యోగ సమస్య పెరిగింది. ప్రైవేటు ఉద్యోగాలు అవి కూడా మీకు ఇదివరలాగా మనకి పెన్షన్లు వచ్చే ఉద్యోగాలు భవిష్యత్తులో లేవు. ఇప్పుడు ఈ పరిస్థితులు ఏమంటే ఉద్యోగ భద్రత లేదు, భవిష్యత్తు చాలా ప్రమాదకరంగా ఉంది. ఈ పరిస్థితుల్లో పిల్లలే తమ కుటుంబాలు తాము చూసుకునే పరిస్థితుల్లో ఉన్న నిరుద్యోగ సమస్య పరిస్థితుల్లో తల్లిదండ్రులైన పెద్దవాళ్ళు చూసుకోలేని పరిస్థితి. విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం నందు కొలువై ఉన్న కనకదుర్గమ్మ వారిని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆదివారం సెలవు దినం కావడంతో వేకువ నుండే భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్నారు. 500 రూపాయలు 300 రూపాయలు లైన్లతో పాటు ఉచిత దర్శనం లైన్లు కూడా భక్తులతో కిక్కిరిశాయి. ఇంద్రకీలాద్రి అమ్మవారితో పాటు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్లను భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. ఇంద్రకీలాద్రిపై గల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం సైతం భక్తులతో కిటకిటలాడింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
వైసీపీ అధినేత ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి పాలనలో అరాచకం దుర్మార్గం విలయ తాండవం చేశాయని తెలుగుదేశం పార్టీ విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ కార్యదర్శి కొట్టేటి హనుమంతరావు అన్నారు. జగన్ నియంత పాలనలో శాంతి భద్రతలకు విఘాతం కలిగి ప్రజలు ఎన్నో అవస్థలు పడ్డారన్నారు. జగన్ కి దమ్ము ధైర్యం ఉంటే రాష్ట్రంలోని శాంతి భద్రతల విషయంపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ వైసీపీ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ పాలనలో డ్రగ్స్, గంజాయి విచ్చలవిడిగా సరఫరా, భూదందాలు, మహిళలపై అత్యాచారాలు జరిగాయన్నారు. అప్పుడు శాంతి భద్రతలు క్షీణించలేదా అంటూ సూటిగా ప్రశ్నించారు. సాక్షి మీడియాలో అమరావతి రాజధాని మహిళలను మురికి వ్యాఖ్యలతో అవమానిస్తే మహిళలకు జగన్ రెడ్డి, భారతిరెడ్డి క్షమాపణలు చెప్పకుండా తప్పించుకునేందుకే దొంగ నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు నాయుడు పరిపాలనా దక్షుడు అని, ఏడాదిగా రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ సప్లై నిర్మూలించి మహిళల రక్షణకు అండగా నిలబడి శాంతి భద్రతలను కాపాడుతున్నారని చెప్పారు. సీఎం చంద్రబాబు రాష్ట్రాభివృద్ధితో పాటు శాంతి భద్రతలను రక్షించడంలో లేటెస్ట్ టెక్నాలజీని పోలీసులకు అందించి అసాంఘిక శక్తుల ఆట కట్టిస్తున్నారన్నారు. శాంతి భద్రతల గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్ రెడ్డికి లేదన్నారు. ఈ కార్యక్రమంలో అర్బన్ మైనార్టీ సెల్ మాజీ అధ్యక్షుడు ఎండి ఇర్ఫాన్ పాల్గొన్నారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఎమ్మెల్యేన జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పైన అనుచితమైన వ్యాఖ్యలు చేసినందుకు తీవ్ర స్థాయిలో మేము ఖండిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ రాష్ట్రం శాంతి భద్రత పూర్తిగా క్షీణించాయని, రాష్ట్రంలో నిరంకుశత పాలన సాగుతుందని చెప్పేసి వారి నోటికి వచ్చిన తప్పుడు మాట మాట్లాడుతున్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రం అంతా కూడా అరాచకమైన పాలనతో సాగింది. ముఖ్యంగా శాంతి భద్రతలు క్షీణించాయి. ఆ రోజు శాంతి భద్రతల గురించి ఎందుకు మీరు మాట్లాడలేకపోయారు? మీరు శాంతి భద్రతల గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా వర్ణించేటట్టుగా ఉంది. మరి మీరు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో జరిగిన అరాచకాలు, మహిళలపై అత్యాచారాలు, మానవభంగాలు, భూదందాలు, మరి అక్రమ కేసులు, అనేక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలపై దాడులు, ప్రశ్నిస్తే వాళ్ళు కేసులు పెట్టడం, ఇవన్నీ కూడా ఆనాడు శాంతి భద్రతలు కావా? రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి కాబట్టే ఆ రోజు మీకు 11 సీట్లతో ఈ రాష్ట్ర ప్రజలు మూల కూర్చోబెట్టిన సంగతి మర్చారా మీరు? నారా చంద్రబాబు నాయుడు గారు పరిపాలనాధ్యక్షుడు. ఈ రాష్ట్రం బాగుపడాలన్నా, ఈ రాష్ట్ర అభివృద్ధి సాధించాలన్నా, ఈ రాష్ట్ర పురోగభివృద్ధి సాధించాలన్నా నారా చంద్రబాబు నాయుడు గారే సరైన మార్గదర్శకులని ప్రజలు నిర్ణయించుకున్నారు. ముఖ్యమంత్రిగా ఆయన సంవత్సరం చేపట్టిన కాడి నుండి రాష్ట్రంలో ఎక్కడైనా సరే శాంతి భద్రతలు విఘాతం కలిగించడం కానీ, శాంతి భద్రతలు విఫలం అవడం కానీ ఎక్కడైనా జరిగినాయా? నీకు దమ్ము ధైర్యం ఉందా? నిరూపించగలుగుతావా? నీ హయాంలో జరిగిన శాంతి భద్రతలు కానీ, అదేవిధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పాలనలో శాంతి భద్రతల డిబేట్ పెట్టండి, ప్రజల మధ్యలో డిబేట్కి రా. నీ దమ్ము. వెంకటేష్ నటించిన మల్లీశ్వరి సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. అందులో హీరో వెంకటేష్ పెళ్లి చేసుకోవడానికి పడే పాటలు ప్రేక్షకులకు వినోదం పంచాయి. అదే తరహాలో కర్ణాటకలోని గంగావతిలో స్థిరపడ్డ తెలుగు కుటుంబానికి చెందిన వరప్రసాద్ 34 ఏళ్ల వయసు వచ్చిన పెళ్లి కాకపోవడంతో ఆంధ్రాలో బ్రోకర్లను ఆశ్రయించాడు. అతని పరిస్థితిని ఆసరాగా తీసుకున్నారు వారు. ఎదురు కట్నం డిమాండ్ చేసి 5 రోజుల కిరాయికి పెళ్లి కుమార్తెను అద్దెకి తెచ్చి దుర్గమ్మ గుడిలో 3 ముళ్ళు వేయించారు. తీరా తమ ఇంటికి తీసుకెళ్లాక పెళ్లి కూతురు కాపురం చేసేందుకు నిరాకరించడంతో బ్రోకర్లు చేసిన మోసం బట్టబయలైంది. పెళ్లి పేరుతో యువకుడిని మోసం చేసిన కిలాడీ లేడీ పెళ్లి సంబంధం కుదిరించిన బ్రోకర్లపై కర్ణాటకకు చెందిన ఓ రైతు కుటుంబం కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళ్తే కర్ణాటక రాష్ట్రం గంగావతి ప్రాంతానికి చెందిన గుండం దుర్గాప్రసాద్ అనే యువకుడికి పెళ్లి సంబంధాలు చూస్తున్న కుటుంబ సభ్యులు కర్ణాటకకి చెందిన శ్రీదేవి అనే పెళ్లిళ్ల బ్రోకర్ను ఆశ్రయించారు. కర్ణాటకలో ఉంటున్న తెలుగువారైన దుర్గాప్రసాద్ తల్లిదండ్రులు సత్యనారాయణ, పద్మజ తమ కుమారుడు దుర్గాప్రసాద్ కు పెళ్లి సంబంధాలు కుదరకపోవడంతో ఆంధ్ర రాష్ట్రంలో సైతం సంబంధాలు చూడమని
శ్రీదేవికి చెప్పారు. విజయవాడకు చెందిన తాయారు పార్వతి విమల, ఆటో డ్రైవర్ అప్పారావు అనే వ్యక్తులు కృష్ణలంకకు చెందిన పల్లవి అనే యువతిని దుర్గాప్రసాద్ కుటుంబ సభ్యులకు చూపించి గత నెల 13న విజయవాడలో పెళ్లి చూపులు తతంగం సైతం జరిపించారు. దుర్గాప్రసాద్ పల్లవిలకు వివాహం సాంప్రదాయబద్ధంగా జరిగింది. 7న కర్ణాటకలోని గంగావతిలో పల్లవి దుర్గాప్రసాద్లు రిసెప్షన్ ఘనంగా నిర్వహించారు. పల్లవి వెంట వచ్చిన ఆమె సోదరుడు హరీష్ రిసెప్షన్ అయ్యాక అతను తల్లికి బాగోలేదంటూ ప్రసాద్ కుటుంబం వద్ద 50,000 రూపాయలు తీసుకుని అదృశ్యం కావడం, దుర్గాప్రసాద్తో కాపురం చేసేందుకు పల్లవి నిరాకరించడంతో కుటుంబ సభ్యులకు అనుమానం తలెత్తింది. పల్లవిని నిలదీగా తనకు గతంలోనే వివాహమైందని, భర్త కుమారుడు ఉన్నాడని చెప్పడంతో దుర్గాప్రసాద్ కుటుంబ సభ్యులు అవాక్కయ్యారు. తనను భర్త వదిలివేయడంతో కుమారునితో కలిసి జీవిస్తున్నానని, 5 రోజులు పెళ్లి కూతురుగా నటిస్తే 50,000 రూపాయలు ఇస్తామని ఆశ చూపి తాయారు, పార్వతి, విమల, అప్పారావు అనే బ్రోకర్ల మాటలు నమ్మి ఈ పెళ్లి చేసుకున్నట్లు పల్లవి తెలిపింది. తన పేరు పల్లవి కాదని, అసలు పేరు ఆమని అని చెప్పడంతో మోసపోయామని దుర్గాప్రసాద్ కుటుంబ సభ్యులు గ్రహించారు. డబ్బులు తీసుకొని బ్రోకర్లు తమను మోసం చేశారని తెలుసుకున్నారు. కర్ణాటక గంగావతిలో పోలీసులను ఆశ్రయించగా విజయవాడలో ఫిర్యాదు చేయమని చెప్పడంతో పెళ్లి జరిగిన ఆధారాలతో తమను పల్లవి పేరుతో మోసం చేసిన ఆమెని విజయవాడకు చెందిన బ్రోకర్లపై కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కృష్ణలంక పోలీసులు విచారణ చేపడుతున్నారు. గంగావతి ఇక్కడ విజయవాడ తీసుకొచ్చి మమ్మల్ని మోసం చేసే బ్రోకర్లంతా కలిసి ఇక్కడ కృష్ణలంక ఏరియా తీసుకొచ్చి అమ్మాయి ఉన్న నుంచి మమ్మల్ని మోసం చేశారు బ్రోకర్లంతా కలిసి పెళ్లి చేసి మాది 5వ తారీఖు పెళ్ళి అయింది. మాది కర్ణాటక కొప్పల జిల్లా గంగావతి తాలూకా దేవీ క్యాంపు. ఇక్కడికి ఒక అమ్మాయి ఉందని ఫోటో పంపించారు. మేము చూస్తాకు వచ్చాము. కృష్ణనగర్ అని అక్కడ ఒక దుక్కున ఫేక్ చేసి ఒక అమ్మాయిని ఒక తల్లిగా సృష్టించి చూపించారు. చూపించాక ఆధార్ కార్డు కాపుల అమ్మాయి అని చూపించారు మాకు ఫేక్ చేసి. 5వ తారీఖుని పెళ్ళయింది. అయాల 50,000 ఇచ్చాము చూపించున్నాడు. మళ్ళీ 3,50,000 పెళ్ళైనాడు ఇచ్చాము. ఇలాగ మోసం చేసి అక్కడికి వెళ్ళాక మేము పెద్ద ఫంక్షన్ చేసాము. 10 లక్షలు ఖర్చు పెట్టి చేసి అన్నీ అయిపోయాక 3వ రోజుని పెద్దోళ్ళు చేద్దామని చేసాము. చేశాక నన్ను ముట్టుకోవద్దని పక్కిండింది. సర్లేని 2 రోజులు అడ్జస్ట్మెంట్ అయ్యాక ఏదో చేసుకుంటారులే అని మేము ఊరుకున్నాం. వెళ్ళిపోదామని ఎసుకోపోదామని చాలా ట్రై చేసింది. మేము అనుమానం వచ్చి అలాగే చూస్తా ఉన్నాం. అందరూ కాపలా కాసుకుంటాను. ఒక కుర్రోడు వచ్చి అన్నగారని వచ్చాడు. ఆడు బోకరు ఒకడు వచ్చి ఆడు 3వ రోజున వచ్చేసాడు. వచ్చేసాక 2 గంటలకి నాకు పెళ్ళి అయింది. 2 పిల్లలు ఉన్నారు. నా పిల్లలు ఏడుతున్నారు. నేను వెళ్ళిపోవాలి. 5 రోజులు బోకర్లో అగ్రిమెంట్కి నాకు 50,000 ఇచ్చారు. 2 తులాలు 3 తులాలు బంగారం వేస్తారు. అవి పట్టుకొచ్చేసుకుంటాను. పట్టుకొచ్చేసుకో, మీరు తీసుకొచ్చి అతను రాలేకపోతే అని చెప్పారు. మేము ఇక్కడ తీసుకొచ్చాం. ఇప్పుడు పొద్దున్న తీసుకొచ్చాక ఆ బోకర్లు పట్టుకుంటే ఏం చేసుకుంటావో, కేసు పెట్టుకుంటావో, ఏం చేసుకుంటావో చేసుకో అన్నారు. మేము దానికి కేసు మీడియాని కాకేసి మేము దీన్ని కొద్దిగా మాకు అన్యాయం జరగకుండా న్యాయం జరగాలని మేము చేసాం. మాకు అయింది అన్యాయం ఇంకోళ్ళకి అవ్వకూడదని మేము పోరాడుతున్నాం. దీన్ని బోకరు ఫోన్లోనే పరిచయం. భవానీ ఒక ఆవిడ, శాలిని ఒక ఆవిడ, అప్పారావు అని ఆటో తోలుతాడు. ప్రపంచమంతా నేడు భారతీయ వారసత్వ సంపద అయిన యోగాసనాల సాధనను అనుసరించడం మన దేశానికి గర్వ కారణమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా అన్నారు. యోగా సాధన ద్వారా శరీరానికి మరింత శక్తి చేకూరుతుందని, లైఫ్ స్టైల్ డిసీజ్ నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకొని ఆనందమయ జీవితాన్ని గడపవచ్చని చెప్పారు. యోగాంధ్ర మాసోత్సవంలో భాగంగా విజయవాడ బిఆర్టీఎస్ రోడ్లో నిర్వహించిన యోగా కార్యక్రమంలో ఐసీడీఎస్ ఫిషరీస్ విభాగం ఉద్యోగులు, అధికారులు, జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా పాల్గొన్నారు. ఉద్యోగులతో కలిసి యోగాసనాలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉద్యోగులు ప్రతిరోజు కొంత సమయాన్ని యోగ సాధనకు కేటాయించేలా చూసుకోవాలని, రుగ్మతల నుంచి రక్షణ పొందేందుకు యోగాసనాలను ఆచరించడం
ఉత్తమ మార్గం అని తెలిపారు. ప్రస్తుత ఆధునిక జీవన శైలిలోని మానసిక ఒత్తిడితో పాటు శారీరక శ్రమ అధికమై అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నామన్నారు. రుగ్మతల నుండి రక్షణ పొంది ఆరోగ్యకరమైన జీవితాన్ని సొంతం చేసుకునేందుకు యోగాసనాలు సాధనమే ప్రధానమన్నారు. జూన్ 21 నాటికి ఎన్టీఆర్ జిల్లాలో దాదాపు 10 లక్షల మందికి యోగాసనాలు నేర్పించేందుకు జిల్లా యంత్రాంగం 5,000 మంది శిక్షకులకు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను ప్రతి గ్రామం, మండలం, పట్టణం, నగరాల్లో వైభవంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ఇప్పటికే వేదికలు సిద్ధం చేసినట్లు వివరించారు. శుభోదయం. యోగాంధ్ర కార్యక్రమం అనేది ఒక మాసోత్సవంగా మే 21వ తారీఖు నుంచి జూన్ 21వ తారీఖు వరకు మన రాష్ట్రంలో ఒక పండగ వాతావరణం లాగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. దీనికి ప్రోత్సాహం ఇస్తున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అలాగే గౌరవ ప్రధానమంత్రి వర్యులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21వ తారీఖున మనము మన దేశ సంపదనైన ఈ యోగా గురించి చర్చించుకోవడం, దీన్ని ప్రాక్టీస్ చేయడం, అలాగే ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని దేశంలోనే కాకుండా ఇతర దేశాలలో కూడా దాదాపుగా 70 దేశాలలో ప్రపంచవ్యాప్తంగా ఈరోజు చేసుకుంటున్నారు. ఎందుకంటే ఈ యోగా అనేది అంత ప్రాముఖ్యమైనది. మనం ఏ మెడిసిన్స్ లేకుండా, ఎక్కడ హాస్పిటల్స్ వెళ్ళకుండా మన ఇంట్లోనే ఒక అరగంట, 30 గంట, 1 గంట ఈ యోగాని ప్రాక్టీస్ చేస్తే మన ఆరోగ్యం బాగుంటుంది. లైఫ్ స్టైల్ డిసీజెస్ అయిన ఈ బీపీ, షుగరు, అట్లాగే ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్, పీసీఓడి అంట, ఈ మూడ్ స్వింగ్, డిప్రెషన్, ఇటువంటి అన్నిటికీ పరిష్కారం ఈ యోగాలో ఉంది. యోగా అంటే మనకు ఈ ఋషిమునులు చేయడము, బాగా సాధకులు చేయడము, హిమాలయాల్లో చేస్తారు, ఇటువంటిది మనకు తెలిసి ఉంటుంది. కానీ యోగా అంటే మనం కూడా చేయొచ్చు. ప్రతి ఒక్కరూ ప్రతి ఇంట్లో ప్రతి చోట చేసుకోవచ్చు ఈ యోగాని. అందుకోసమే ఈ యోగాంధ్ర కార్యక్రమం ఈరోజు ఏదైతే మనం చేశామో ఈ 45 నిమిషాలు, ఇది కామన్ యోగా ప్రోటోకాల్. అంటే ప్రతి ఒక్కరూ ఎక్కడైనా వారికి టైం ఉన్నప్పుడు చేసుకోగలిగే ఈ యోగా ప్రోటోకాల్. దీంట్లో 1-2 ఆసనాలు కొంచెం కష్టంగా అనిపిస్తాయి, 1-2 రోజు తప్పితే ఒక 3 రోజులు ప్రాక్టీస్ చేస్తే ఇవన్నీ సునాయాసంగా మనం అందరం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఈ యోగా ప్రోటోకాల్ కనుక మనము ప్రాక్టీస్ చేస్తే, మనం మొత్తం యోగా చేస్తే ఎంతైతే బెనిఫిట్ పొందుతుందామో అంతగా కంపేర్ చేస్తే ఈ సింపుల్ యోగా ప్రోటోకాల్ పాటిస్తే 80% బెనిఫిట్స్ మనకు వచ్చేస్తాయి. అంటే ఏంటి, ఈ బీపీ, షుగర్, లైఫ్ స్టైల్ డిజీజ్ ఏదైతే ఉంటాయో ఇవన్నీ చక్కగా మనకు తగ్గిపోతాయి. ఎక్కడ హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు, ఏ మెడిసిన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇటువంటి ఒక మంచి మెసేజ్, ఈ మంచి ఇన్ఫర్మేషన్, ఈ మంచి ప్రాక్టీస్ని సిటిజన్స్ అందరితో చేయించాలి, ప్రతి ఒక్కరూ దీని బెనిఫిట్ పొందాలి అనే ఉద్దేశంతో గౌరవం కృష్ణమ్మ తీరాన యోగా సవ్వడి చేసింది. యోగాంధ్ర మాసోత్సవంలో భాగంగా ఆదివారం నిర్వహించిన యోగాలో
పాల్గొనేందుకు యోగా ప్రియులు భారీగా తరలి రావడంతో కృష్ణమ్మ పులకించింది. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగా మాసోత్సవం ఎన్టీఆర్ జిల్లాలో ఎంతో ఉత్సాహంగా సాగుతోంది. విజయవాడ పున్నమి ఘాట్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు సుజనా చౌదరి ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర యోగి గురూజీ బృంద సౌజన్యంతో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆదివారం ఉదయం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉన్నతాధికారులతో పాటు యోగా ప్రియులు విశేషంగా తరలి రావడంతో కృష్ణా తీరం పులకించింది. యోగా గురువుల మార్గనిర్దేశనంలో సుమారు 45 నిమిషాల పాటు యోగాసనాలు వేశారు. అనంతరం కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ మన చరిత్ర వారసత్వ సంపద అయిన యోగా నేడు విశ్వవ్యాప్తమైందన్నారు. బీపీ, మధుమేహం, హార్మోన్ల అసమతుల్యం వంటి జీవన శైలి అనారోగ్య సమస్యలను ఎదుర్కొనేందుకు యోగా రామబాణమని పేర్కొన్నారు. ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలన్నారు. యోగాంధ్ర భాగంగా మే 21 తారీఖు నుంచి జూన్ 21 తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండగ వాతావరణంలో యోగా శిబిరాన్ని ఏర్పాటు చేస్తూ కామన్ యోగా ప్రోటోకాల్ని ప్రతి ఒక్కరికి నేర్పించాలనేది ప్రభుత్వ ఉద్దేశం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అట్లాగే గౌరవ ప్రధానమంత్రి వర్యులు కూడా జూన్ 21 తారీఖున విశాఖపట్నంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈరోజు వెస్ట్ కాన్స్టిట్యున్సీలో గౌరవ ఎమ్మెల్యే గారు సుజనా చౌదరి గారి ఆధ్వర్యంలో యోగా శిబిరం ఏర్పడడం జరిగింది. మన జిల్లాలో దాదాపుగా 10 లక్షల మందికి యోగాని ఈ నెలల్లో నేర్పించాలి. దీనికోసం ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో, ప్రతి సచివాలయాల్లో, ప్రతి పబ్లిక్ ప్లేసెస్లో కూడా ఒక 5,000 మంది ట్రైనర్స్ని రెడీ చేసి వాళ్ళు ఎక్కడికక్కడ యోగాని నేర్పిస్తూ ఉన్నారు. సో యోగా అనేది మన దేశ సంపద, మన ట్రెడిషన్, మన కల్చరు. ఈరోజు మన దేశంలో పుట్టిన యోగా విశ్వవ్యాప్తంగా ఎన్నో రాష్ట్రాలు, ఎన్నో దేశాలు, 70 దేశాల కన్నా ఎక్కువ వాళ్ళు ఇది పాటిస్తూ ఉన్నారు. ఇటువంటి సంపద కలిగిన మన యోగాన్ని మనం పాటిస్తూ, మనం ప్రాక్టీస్ చేస్తూ ప్రతిరోజు మన ఆరోగ్యాన్ని బాగా పెట్టుకోవాలి. అలాగే యోగా వల్ల స్ట్రెస్ తగ్గుతుంది. అట్లాగే ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ అయితే ఉంటాయి ఇవన్నీ దూరం అవుతాయి, ఆలోచన మెరుగుపడతాయి. ఇవన్నీ ఇంప్రూవ్ చేసుకుంటూ మనం విజన్ ఆంధ్రప్రదేశ్ అలాగే వికసిత్ భారత్కి తోడ్పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఒక మంచి సదుపయోగం, సువర్ణ అవకాశం. ప్రతి ఒక్కరి అవకాశాన్ని ఉపయోగించుకొని యోగాని ప్రాక్టీస్ చేసుకుంటూ ఆనందంగా ఉండాలి. హెల్తీ వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్కి దోహదపడాలి, తోడ్పడాలని కోరుకుంటున్నాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపి అరికడుతున్నామని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. డ్రగ్స్ ను అరికట్టడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈగల్ పేరుతో కొత్త వ్యవస్థను ఏర్పాటు చేసి డ్రగ్స్ సరఫరాను, వినియోగాన్ని అరికడుతున్నామన్నారు. విజయవాడలో అమరావతి రథయాత్ర ఉత్సవాల సందర్భంగా మాదక ద్రవ్య వ్యసనానికి వ్యతిరేకంగా ఒక్క అడుగు అనే థీమ్తో ఇస్కాన్ విజయవాడ ఇర్హారోస్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో వాగ్దాన్ ఆదివారం ఉదయం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం దగ్గర నుంచి బెన్ సర్కిల్ వరకు జరిగింది. తమ న్యాయమైన డిమాండ్లపై జూలై 12న విజయవాడలో 1,30,000 సచివాలయ ఉద్యోగులతో ఆత్మ గౌరవ సభను నిర్వహించనున్నట్లు సచివాలయ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి ప్రతినిధులు తెలిపారు. ప్రభుత్వం చేపట్టబోయే స్వర్ణాంధ్ర 2047లో సచివాలయ ఉద్యోగులందరినీ సహకారం ఉంటుందని స్పష్టం చేశారు. సచివాలయ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలపై 30 సంఘాలు కలిపి ప్రెస్ క్లబ్ లో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ తమ ప్రధాన డిమాండ్లైన సీనియర్ అసిస్టెంట్ పే స్కేల్ అమలు, సర్వీస్ నిబంధనలు, స్పష్టమైన జాబ్ చార్టర్ల అమలు, ప్రమోషన్లు, అంతర్జిల్లా బదిలీలు, సొంత మండలంలో ఉద్యోగం చేసుకుని వెసులుబాటు కల్పించాలన్న డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని కోరారు. అలాగే జూలై 12వ తేదీన పెద్ద ఎత్తున ఉద్యోగులతో ఆత్మగౌరవ సభ నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ఈ సభలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సచివాలయ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు జి జోసెఫ్ కిషోర్, టి కోటేశ్వర, టి ప్రభాకర్, వి శ్రీనివాస్, ఎం రాజలక్ష్మి, టి దుర్గాప్రసాద్, పి నరసింహారావు, అప్పికట్ల కిషోర్, కెవి రాజేష్ బాబు, కెఎస్కే వెస్లీ, జైకర్, మహబూబ్ బాషా, అనుష, అనురాధ, షణ్ముఖ్, పి రాజు, దుర్గాప్రసాద్, వెంకటేశ్వర్లు, రాజు, మజిమునిసా, తిరుమునిసా, సత్యనారాయణ, ముజేస్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు గ్రామ వార్డు సచివాలయం రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ సంఘాల నాయకులందరూ కూడా ఈరోజు మన విజయవాడ ప్రెస్ క్లబ్లో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సమావేశానికి 25 సంఘాల ప్రతినిధులు హాజరవడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఆత్మగౌరవ సంయుక్త సమావేశం. ఎందుకంటే గత 6 సంవత్సరాల నుంచి మన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన ఇప్పటి వరకు కూడా అవి ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి. దీనిలో భాగంగా మా యొక్క ఉద్యోగులు అందరితో కూడా వచ్చే నెలలో
12వ తేదీన విజయవాడలో ఆత్మగౌరవ సభ నిర్వహించాలని ఈ యొక్క సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ ఆత్మగౌరవ సభకి 1,30,000 మంది ఉద్యోగుల్ని సమీకరించి మా యొక్క సమస్యల పైన ఈ యొక్క సమావేశంలో చర్చించడం జరుగుతుంది. ఇంకా మెన్యూ కానీ ఇంకా ఫిక్స్ అవ్వలేదు కాబట్టి ఈ యొక్క సమావేశం సంబంధించి ఈరోజు ముఖ్యంగా ఈ ఉద్యోగ సంఘాల నాయకులందరూ కూడా నిర్ణయం తీసుకొని ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి ఇది పత్రికాముఖంగా మీ అందరికీ ఉద్యోగ సంఘాలందరి తరఫున తెలియజేస్తున్నాం. నా పేరు శ్రీనివాసరావు. నేను గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల యొక్క అసోసియేషన్ రాష్ట్ర నాయకుడు. నమస్కారాలండి. నా పేరు పులిబండ్ల నరసింహారావు. ఒక చిన్న విజ్ఞప్తి అయితే మీడియా ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళాలని ఈరోజు మేమందరం కూడా ఇక్కడ సమావేశం అవడం అనేది జరిగింది. మాకున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు ఇవి డిమాండ్లు అయితే కాదండి, ప్రస్తుతానికి ఉన్నటువంటి సమస్యలు మాత్రమే. మేము అడుగుతుంది ఏంటంటే, రీసెంట్గా GSWS డిపార్ట్మెంట్ వారు ఒక ట్రాన్స్ఫర్ సంబంధించినటువంటి ఒక జీవో తీసుకురావడం జరిగింది. మేమందరం కూడా ఒక చిన్న ఇబ్బందితో ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ జీవో ఏంటంటే నేటివ్ మండలం కాకుండా వేరే మండలాలలో వర్క్ చేసే విధంగా వాళ్ళు ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది జీవోలో. మేమందరం అడుగుతుంది ఏంటంటే, నేటివ్ మండలం అనేది కాకుండా సొంత విలేజ్ని పరిగణలోకి తీసుకుంటూ మాకు ట్రాన్స్ఫర్స్ ఇవ్వాల్సిందిగా ప్రభుత్వ దృష్టికి మేమందరం కూడా అడుగుతున్నాం. ఒకటి. రెండవది, కొన్ని డిపార్ట్మెంట్లకు అయితే ఇప్పటి వరకు కూడా పూర్తిగా సర్వీస్ రూల్స్ కానీ ప్రమోషన్స్ అంటూ కానీ ఏమీ లేవండి. మేము అడుగుతుంది ఏంటంటే, మీరు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, రేషనలైజేషన్ చేస్తున్నారు, వీటితో పాటుగా ఎవరికైతే ప్రమోషన్స్ అంటూ లేవో వారికి ఖచ్చితంగా ప్రమోషన్స్ అనేది త్వరితగతిన ప్రభుత్వం కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. దీంతో పాటుగా ముఖ్యంగా మహిళలకు సంబంధించి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ట్రాన్స్ఫర్స్లో. ఆ విషయాలు కూడా మేము ప్రభుత్వ దృష్టికి వచ్చే వారంలో సంఘాలన్నీ కూడా కలిసి గౌరవనీయులైన మినిస్టర్ గారికి అదేవిధంగా సంబంధించినటువంటి శాఖ అధికారుల దృష్టికి కూడా ఖచ్చితంగా తీసుకొని వెళ్తామండి. ప్రభుత్వం ఏదైతే అతి ప్రతిష్టాత్మకంగా 2047 స్వర్ణాంధ్ర విజన్ అయితే ఏదైతే తీసుకుంటుందో దానిలో మేమందరం కూడా మా యొక్క పాత్రని గట్టిగా ఉండాలనే ఉద్దేశంతో మేము సొంత మండలంలో పనిచేసే వెసులుబాటు ప్రభుత్వం కల్పించాలనేది మేము ట్రాన్స్ఫర్స్ గురించి అడుగుతున్నామండి. రాజ్యలక్ష్మి అండి, యునైటెడ్ వెల్ఫేర్ GSWS గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరపున రాష్ట్ర అధ్యక్షురాలుగా ఇక్కడ నేను ప్రాతినిధ్యం వహించాను. ఇక్కడ విచ్చేసిన మిగిలిన సంఘ నాయకులకి మరియు మీడియా మిత్రులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఇక్కడ ముఖ్య కారణం, ఈరోజు మేము ఇక్కడ అందరం కూడా కలవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మేమందరం కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం చెప్పినటువంటి అన్ని పనులు చేసుకుంటూ సహకరిస్తాం. మాకు సపరేట్ గా ఒక మీటింగ్ అని కండక్ట్ చేసుకున్నదైతే లేదు. ఆల్రెడీ గుర్తింపు పొందిన సంఘాలు ఏవైతే ఉన్నాయో వారి కింద వారు మాకు ప్రాతినిధ్యం వహిస్తూ మేము మా వాళ్ళందరూ కూడా మీటింగ్స్ కండక్ట్ చేసుకుంటున్నారు. అలా కాకుండా మాకు మా ఉద్యోగులు మా సమస్యలు అన్నట్లుగా మాకు స్వయం ప్రతిపత్తి కావాలి. మమ్మల్ని GSWS గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులుగా గుర్తించి మా సమస్యలకి మమ్మల్ని ప్రాతినిధ్యం వహించేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పని మేము ఈ ఆత్మగౌరవ సభ పేరుతో ఈ మీటింగ్ని ఈరోజు కేవలం నాయకుల వరకే, ఏదైతే ఇండివిజువల్ అసోసియేషన్స్ ఉన్నాయో ఆ అసోసియేషన్లు అందరం కలిసి ఒక 25 సంఘాలు కలిసి ఈరోజు మీటింగ్ కండక్ట్ చేసుకోవడం జరిగింది. సో ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం, తర్వాత తదుపరి ఒక 10,000 మందితో ఒక సభని మీటింగ్ని ఏర్పాటు చేసుకొని మా సమస్యల మీద కార్యాచరణ రూపొందించాలని కోరుకుంటున్నాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. చంద్రబాబు ఏడాది పాలన వైఫల్యాలపై పుస్తకావిష్కరణ చేసిన వైసీపీ నేతలు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసిందన్న ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్. 5 లక్షల మందితో ఈ నెల 21న యోగాంధ్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్న కూటమి ప్రభుత్వం. కార్యక్రమంలో పాల్గొనేందుకు అందరూ తరలి రావాలని పిలుపునిచ్చిన సీఎం చంద్రబాబు. భవిష్యత్తుకు నిర్మాతలుగా ఉన్న వయోవృద్ధులకు ఆత్మీయతను పంచాలని సూచించిన కలెక్టర్ ట్రిష. పెద్దవారి పట్ల ప్రతి ఒక్కరూ సానుభూతితో వ్యవహరించాలని సూచన. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.